సిటీ న్యూస్ కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 36వ డివిజన్ చింతల్ ప్రాంతంలో ఆడపు వెంకటేష్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం పార్టీకి సేవ చేసిన సీనియర్ కార్యకర్తలను, నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆడపు వెంకటేష్ మాట్లాడుతూ, దేశ ప్రజల అభ్యున్నతికి భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. బీజేపీ పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజలకు ఎల్లప్పుడూ సేవలు అందిస్తామని మాట ఇచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మనపాటి ఎల్లయ్య, కొప్పుల శ్రీనివాస్, బంక రాజకుమార్, శాకమూరి నవీన్, అకరపు శేఖర్, తాటికొండ వెంకటేశ్వర్లు, మనపాటి నవీన్, మేడిశెట్టి శివకుమార్, బోయిన బాను, ఎండి ఫెరోజ్ అన్వర్, చామంతుల కృష్ణ, పెసారు వెంకన్న పైడి, రాజేందర్, గరే ఆకన్న, అనుమానుల భిక్షపతి, కుసుమ రమేష్, కనుకుంట్ల రాజేందర్, వనం మహేష్, వనం కుమారస్వామి, యాదగిరి, కాగితాల వినయ్, పంజాపోయన దేవేందర్, అజమేరా వీరన్న, జహూర్ రాములు, గుండేటి వీరాస్వామి, రాఘుపతి, రమేష్, కృష్ణ, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 36వ డివిజన్లోని చింతల్ పోచమ్మ తల్లి దేవస్థానం వద్ద ఎంతో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి దాంతో పాటుగా మా డివిజన్కు సంబంధించినటువంటి అప్పటి నాయకులు, బీజేపీ నాయకులు, కీర్తిశేషులు కైరంకొండ నారాయణ స్వామి గారిని స్మరించుకుంటూ అప్పుడు కౌన్సిలర్గా గెలిచడానికి పనిచేసినటువంటి మా బీజేపీ కార్యకర్తలను, బీజేపీ అభిమానులందరినీ కూడా ఈరోజు ఎంతో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. దాంతోపాటుగా మరి ప్రాంత ప్రజలందరూ ఎండాకాలం వచ్చింది కాబట్టి చల్ల పంపిణీ కూడా ఈ రోజంతా కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేయడం జరుగుతుంది ఈ ప్రాంతంలో. అదేవిధంగా మరి 36వ డివిజన్ అంటేనే కమలం పువ్వు గుర్తుకు అడ్డా అనేసి ఈ యొక్క ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. 20 ఏళ్ల క్రితం వరకు ఇక్కడ పువ్వు గుర్తు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ గత 20 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రాంత వాస్తవ్యులు కాకుండా వేరే వాళ్ళు కార్పొరేటర్ కావడం వల్ల ఈ ప్రాంతం 20 ఏళ్లుగా ఎంతో వెనుకపాటుతనానికి గురైంది. ఇప్పటికైనా మేము అన్ని పార్టీలను కోరేది ఒకటే, స్థానికులకు ఎవరైతే టికెట్లు ఇస్తారో ఆ పార్టీనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గెలిపించుకోవాలని అనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మరి బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి గతసారి మేము పోటీ చేయడం జరిగింది. ఈసారి కూడా పార్టీ అవకాశం ఇస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ప్రజాసేవకు మేమందరం కూడా అంకితమై ఉన్నాము. తప్పకుండా నేను కూడా వరుసలో ముందున్నాననేసి తెలియజేస్తూ మరి 36వ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా గ్రూపులకు కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ లేదు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఒక పార్క్ లేదు, మరి ఇక్కడ ఒక మినీ ఫంక్షన్ హాల్ లేదు, ఇక్కడ ఒక ఇంగ్లీషు మీడియం స్కూల్ లేదు. మరి ఇక్కడ ఉన్న ప్రాంత వాస్తవ్యులందరూ ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతం 4 గోడల మధ్యలో ఇబ్బందిగా ఉంది. కాబట్టి స్థానికులు గనక ఇక్కడ వాళ్ళు గెలవగలిగితే రానున్న రోజులలో ఈ డివిజన్ ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా, 5 ఏళ్లుగా మేము సమయం ఇచ్చాం. ఇప్పుడు కొత్త బుచ్చగాళ్ళలాగా కొంతమంది మేమే ఈ గుడిసెలు వేయించినాము, మేమే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినాం అనేసి కొంతమంది వస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. వాళ్ళు ఎలక్షన్ల ముందట వస్తారు, ఎలక్షన్లకు వచ్చే ఫండ్ను దన్నుకొని పోతారు తప్పితే ఈ ప్రాంతం అభివృద్ధిలో ఏ రోజు కూడా వాళ్ళు ముందు లేరు. 60 గజాల జాగా ఇచ్చి 20 ఏళ్ల నుంచి ఈ ప్రజలను బానిసలు చేసుకున్నారు వాళ్ళు. రానున్న రోజులలో మళ్ళీ వస్తారు, మళ్ళీ 20 ఏళ్ళు మీ పిల్లల భవిష్యత్తును కూడా ఆగం చేసే అవకాశం ఉంది. కాబట్టి రానున్న రోజులలో చింతల్ ప్రజలందరూ కూడా ఆలోచించి వారిని ఎవరైతే ఎలాంటి వాళ్ళైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతో ఆలోచించి ఓటు వేయాలనేసి కూడా మేము ఈ పార్టీ సందర్భంగా, పార్టీ ఫార్మేషన్ డే సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
నాలాంటి వాడు 10 మంది బాగు కోసం ఆలోచించేవాడు కాదు, నాలాంటి వాడు 10,000 మంది బాగు కోసం ఆలోచించే వ్యక్తి. కాబట్టి ఒకసారి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలనేసి ఈ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా ప్రాంత ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ సందర్భంగా, ఫార్మేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.